హలో గైస్ వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 346 పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ముందు చాప్టర్లో ఈసగి కరాజుతో కలిసి కాంబినేషన్ అటాక్ని స్టార్ట్ చేస్తాడు. అయితే తిరిగి చూసి ఈసగి నన్ను వదిలేసి కరాజుతో టీమ్ అప్ అవుతాడా అని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తన డెషైర్ మోడ్ని యాక్టివేట్ చేస్తాడు. ఇంకో పక్క కరాజు ఈసగిని యూజ్ చేసుకొని ముందు హియోరితో ఎలాగైతే గోల్ని క్రియేట్ చేశాడో సేమ్ అలాంటి గోల్ని క్రియేట్ చేస్తాడు. కానీ ఇక్కడ హియోరికి ముందు కన్నా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ దానివల్ల తను ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ అయిపోయి చాలా టైంని తీసుకుంటాడు. దానివల్ల ఫ్రాన్స్కి వాటిని బ్లాక్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇకలోకి తన గాడ్ స్పీడ్ని యూజ్ చేసి హియోరిని బ్లాక్ చేస్తాడు. దాంతో బ్లాక్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతాయి. అప్పుడే ఈసకి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వైట్ హెయిర్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి హియోరిని తనకి బాల్ని పాచేయమని చెప్తాడు. ఇక తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ చాప్టర్ వచ్చి చాలా చిన్నది గైస్, ఎందుకంటే ఆధార్కి బాగలేదు. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈసగి వైట్ ఎయిర్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఉంటాడు. అయితే అది జపాన్ టీంలో ఉన్న బారో అండ్ షీడో రియాక్షన్ని చూసుకోవచ్చు. ఇక ఈసగిని ఆ పొజిషన్లో చూసి కొంచెంసేపు డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అలాగే బారో లూజర్ మళ్ళీ గేమ్లోకి వచ్చాడా అని ఇద్దరు షాక్ అయిపోతారు. ఈవెన్ కరాసు కూడా షాక్ అయిపోయి ఆర్ యూ సీరియస్, యూ ఎక్స్ట్రాడినరీ అని అంటాడు. ఇక్కడ ఈసగి తను లాస్ట్ మినిట్లో అవేక్నింగ్ అవడంతో అందరినీ డిస్ట్రాక్ట్ అయ్యేలా చేశాడు. బట్ ఎనీవేస్ ఇంకో పక్క హియోరి లోకి తనని బ్లాక్ చేయడం వల్ల లోకి నుంచి ఎస్కేప్ అవడానికి ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. కానీ హియోరి లోకి నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అప్పుడే హియోరి ఒకవేళ నేను ఇలానే లోకి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే లోకి నన్ను క్రచ్ చేయడం పక్క, అలా జరగడం కన్నా ఈసీకి పాస్ చేయడం బెటర్ అని ఈసీకి బాల్ని పాస్ చేసి ఇదిగో పాస్ని తీసుకో ఈగో ఇష్టాన్ని అంటాడు. బట్ లోకి హియోరిని ఒక హ్యాండ్తో బ్లాక్ చేసి ఆ పాస్ని బ్లాక్ చేయాలని చూస్తాడు. కానీ హియోరి సక్సెస్ఫుల్గా బాల్ని ఈసీకి పాస్ చేస్తాడు. కానీ ఈసీ మాత్రం ఇంకా వైట్ ఎయిర్ ఫామ్లోనే ఉంటాడు. ఇక హియోరి తనకి బాల్ని పాస్ చేయడం చూసి నైస్ పాస్ పార్ట్నర్ అని అంటాడు. ఇక నెక్స్ట్ పేజ్లో బాల్ ఈసీ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈసీకి ఇది గోల్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాన్స్. ఇక్కడ చూసుకుంటే బారోని ఒక ఫ్రాన్స్ డిఫెండర్ బ్లాక్ చేస్తే ఇంకో పక్క షీడోని లేడెన్ చార్లెస్ ఇద్దరు బ్లాక్ చేసి ఉంటారు. ఇక్కడ షీడోని బారోని ఫ్రాన్స్ డిఫెండర్స్ బ్లాక్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు లాస్ట్ గోల్ని స్కోర్ చేయడం ఇంపాసిబుల్. అలాగే ఇక్కడ రెండు కూడా మనకి కనిపించడం లేదు. కాన్సిరోని చూస్తుంటే చాలా పెద్దగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఇక చాప్టర్లోకి వస్తే ఈసీ దగ్గరికి బాల్ వెళ్ళడము ఫ్రాన్స్ గోల్ కీపర్ చూసి ఇప్పుడు సిచ్యువేషన్ చాలా వరస్ట్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ గోల్ చేయడానికి హియోరి ఒక పర్ఫెక్ట్ పాస్ని చేశాడు. ఇప్పుడు గోల్ చేయడానికి ఈసీ వచ్చి వస్తున్నాడని కొంచెం ఇరిటేట్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక ఈసీ హియోరి పాస్ చేసిన బాల్ని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఈసీ గోల్ చేయడము అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ హియోరి ఈసీకి పాస్ చేస్తాడని హియోకి ముందే తెలుసు. అది లాస్ట్ చాప్టర్లో కూడా చూసాం. అందుకే తన మెటావిజన్ని కూడా యాక్టివేట్ చేయడం చూసాం. ఈ మ్యాచ్లో ఎక్కడ చూసినా హ్యూగోనే. అతను ఎవరు కూడా స్టాప్ చేయలేకపోతున్నారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇక్కడ హ్యూగో మళ్ళీ ఇంకోసారి తన రోబోట్ ఆరాలోకి స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాడు. తన చుట్టూ మొత్తం గేర్స్ అన్ని ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. అలాగే తన హ్యాండ్ని చూడండి, ఐరన్ మ్యాన్ షూట్ని తొడుక్కున్నట్టు ఉంది. ఈ ప్యానల్ చాలా క్రేజీగా ఉంది కదా. అయితే హానెస్గా చెప్పాలంటే ఈజీ వైట్ ఎయిర్ మోడ్తో కంపేర్ చేసి చూసుకుంటే హ్యూగో ట్రాన్స్ఫర్మేషన్ ఇంకో లెవెల్లో ఉంది. ఇక చాప్టర్లోకి వస్తే హ్యూగో ఈసీతో నీ దగ్గర ఉన్న మొత్తం ట్రిక్స్ని యూజ్ చేసావు. ఈవెన్ కరాజు సిస్టంలో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సర్పా చేసి ఓన్గా గోల్ని స్కోర్ చేయాలని చూస్తున్నావా అని అంటాడు. ఇక నెక్స్ట్ పేజ్లో జూట్సు కైసెన్లో డొమైన్ ఎక్స్పెన్షన్ లాగా హ్యూగో ఒక డొమైన్ ఎక్స్పెన్షన్ని క్రియేట్ చేస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఇక్కడ ఈసీ ఫేస్ను చూడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తను బిలీవ్ చేయలేకపోతాడు. అయితే హ్యూగో మాత్రం ఈసీ గురించి కంటిన్యూగా థింక్ చేస్తూ లేదా నువ్వు ఇక్కడ నీ టీం విన్ అవ్వడం కోసము మీ టీంలో ఉన్న ప్లేయర్కి పాస్ చేసి గోల్ని స్కోర్ చేసేలా చేసి మీ టీంకి సెకండ్ బెస్ట్గా నువ్వు టీంని ఒక అన్ఇమాజినబుల్ హైట్కి రీచ్ అలా చేస్తావా అని గేమ్లో ఉన్న ప్రతి పాసిబిలిటీని చాలా ఈజీగా తనకేదో ముందే తెలిసినట్టు ప్రిడిక్ట్ చేస్తున్నాడు. ఇక హ్యూగో అయ్యి రోబోట్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇక హ్యూగో నువ్వు నీకు సూటబుల్ అయిన డెసిషన్ని చూస్ చేసుకున్నావని నాకు చూపించి ఈసీ యోజనంటాడు. దీంతో ఈసీ వర్సెస్ హ్యూగో ఫైనల్ మ్యాచ్అప్ని చూడబోతున్నాం. అప్పుడే ఈసీకి హ్యూగో మాటలు కలిసిపోయి తన మెటాఫిజన్ యాక్టివేట్ చేసి హ్యూగోతో నువ్వు అనుకున్నది ఏది కాదు డమాష్ అని అంటాడు. దాంతో షాక్ అయిపోయి
హ్యూగో కొంచెంసేపు డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఇక్కడ ఈసీకి నుంచి హ్యూగో అసలు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడే ఈసీ ఐస్ మీదకి జూమ్ చేస్తారు. అప్పుడే ఈసీకి హ్యూగోతో నాకు ఇక్కడ కావాల్సింది లక్క బ్యాటిల్లో నిన్ను క్రష్ చేయడం ఈడేట్ అని. ఎలా అయితే ఎన్జిఎల్లో కైజర్ని హిమ్లేట్ చేశాడో సేమ్ అలా హ్యూగోని కూడా అలానే హిమ్లేట్ చేయబోతున్నాడు. ఈ మూమెంట్ కోసమే నేను చాలా చాప్టర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది గైస్. ఇక ఈసీకి తన లెఫ్ట్ లెగ్ని యూజ్ చేసి హ్యూగో ఆపోజిట్లోకి టర్న్ అవుతాడు. ఇక తన చుట్టూ పజిల్ పీసెస్ ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. అలాగే ఒక పజిల్ పీస్లో లక్ బ్యాటిల్ అని రాసి ఉంటుంది. ఈ పెనా చాలా క్రేజీగా ఉంది. ఈసీని ఎలా చూడ్డామో నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఈసీకి హ్యూగోతో ఫిజికల్ బ్యాటిల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు. దానికి హ్యూగో షాక్ అయిపోయి ఇక్కడ రివర్సల్ షాట్ని పుల్ ఆఫ్ చేశాడా అని సర్ప్రైజ్ అయిపోతాడు. ఇక బాల్ ఈసీకి వైపు వస్తూ ఉంటుంది. అయితే హ్యూగో ఫేస్ని జోకర్లా పెట్టి అసలు ఇక్కడ ఈసీకి ఏం ఆలోచిస్తున్నాడు నాకు తెలిసి అదే ఉంటుంది. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నైజీరియా గేమ్లో లాస్ట్ గోల్ని ఎలా అయితే రివర్స్ షాట్తో స్కోర్ చేశాడో సేమ్ అదే రివర్స్ షాట్ని మేనేజ్ చేసి సెటప్ చేశాడని షాక్ అయిపోతాడు. అప్పుడే ఈసీకి హ్యూగోతో ఇక్కడ వరకు బ్లాక్ రావడానికి నా 1% లక్కే కారణమని నువ్వు చెప్పావు కదా అని అంటాడు. మ్యాచ్లో ఫర్ ది ఫస్ట్ టైం ఈసీ హ్యూగోని డిఫీట్ చేయడం చూసాం. అలాగే హ్యూగో కూడా దాన్ని ఒప్పుకొని షాక్ అయిపోయి ఈసీని చూస్తూ ఇక్కడ తన పొజిషన్ని చూస్తుంటే ఫైనల్లీ నన్ను డిఫీట్ చేశాడని చెప్తాడు. దాంతో చాప్టర్ అనేది అయిపోతుంది. బట్ ఇక్కడ చూసుకుంటే అసలు రిన్నే కనిపించలేదు. ఈ మూమెంట్లో రిన్ ఈసీకి బాల్ని తీసుకోకముందే తను బాల్ దగ్గరికి రీచ్ అయ్యి గోల్ని స్కోర్ చేస్తాడా లేదా ఈసీకి గోల్ని స్కోర్ చేసి మ్యాచ్ని ఈక్వల్ చేస్తాడా అని నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.